ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అంటే ఈ బతికున్నాడుగా అంటే ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది సార్. సో మీ టైంలో ఉన్న కొంతమంది ఆర్టిస్టులని చాలా ఈజీగా రిప్ అని పెట్టేస్తారు, దండలు పెట్టేస్తారు, ఫోటోలు పెట్టేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళని. ఇప్పుడున్న కమిడియన్స్ కొంతమందిని కూడా వాళ్ళకి తెలియదు పాపం. నేను సినిమాల్లో చేయట్లేదు, చూసినప్పుడు నేను బతికే ఉన్నాను ఎవరికి తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? లేడేమో రా, ఉంటే సినిమాల్లో వచ్చేవాడు కదా అనుకునే అవకాశం ఉంది కదా. ముఖ్యంగా ఈ జనరేషన్కి ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇవి నా తృప్తి కోసం చేసుకుంటున్న ఒక జోనర్ 5-6 లక్షల మంది చూస్తారు. ఇది కోట్ల మంది కదా మన ఆడియన్స్. వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇది? ఎల్బి శ్రీరామ్ ఏమయ్యాడని ఎందుకు ఎంక్వైరీ చేయాలి వాళ్ళు? నేను కనిపిస్తే కదా ఉన్నాడని చెప్పుకుంటారు. లేనివాడి గురించి ఎందుకు పట్టించుకుంటారు? బోల్డ్ మంది లేనివాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి గురించి రోజు తలుచుకోరు కదా. కనపట్టలేదు, లేడేమో, ఉన్నాడేమో, ఏమో, లేనివాడి గురించి ఎందుకు మనకి? అది నేను ఎవరిని నెపం చేయట్లేదు. నెపం చేస్తే ఆక్రోశం అవుతుంది అది డెఫినెట్గా. అది ఎందుకు నేను ఆక్రోశపడాలి? నేను ఎవరి మీద కంప్లైంట్ చేయాలి? నా మీద ఎవరికైనా శత్రుత్వమా? అలాంటి ఈక్వేషన్స్ మారిపోతుంటాయి, సినిమా ప్యాటర్న్స్ మారిపోతుంటాయి, కమెడియన్కి నిర్వచనాలు మారిపోతుంటాయి, హీరోకి నిర్వచనాలు మారిపోతుంటాయి, హీరోయిన్కి మారిపోతుంటాయి, విలన్కి మారిపోతుంటాయి. ఈ స్పీడ్ యుగంలో ఓ సినిమాలో ఎవరో ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు అనుకుందాం, అతను విలన్గా మంచి పేరు వచ్చింది అనుకో, అతనికి వరుసగా వచ్చేస్తాడు. అతను అనుకోవచ్చు నాకు అన్ని విలన్ వేషాలు వస్తున్నాయి, హీరోయిన్ వేషాలు రావాలి కదా అనుకుంటాడేమో మరి. కానీ అతను ఎలా రిసీవ్ చేసుకుంటారు? మరి నేను ఆ యాక్సిడెంట్తో ఎంతో మెట్లు గుమ్మని కడ్డంగా కట్టించారని అన్నప్పుడు కొన్నాళ్ళు అవే వేషాలు వచ్చాయి కదా. అవును, ఏదో అదే సంవత్సరాల్లో అమ్మ 1వ తారీఖు అది ఇలాంటివి కొన్ని వచ్చి ఉండొచ్చు, కానీ మెయిన్ అదే పట్టుకుని ట్రావెల్ చేయాల్సి వచ్చింది కదా. కొన్ని రోజులు మీ గురించి డిస్కషన్, ఆ స్లాంగ్ ఏంటి, అసలు టైమింగ్ ఏంటి అని. అదే అందరూ ప్రతి ఇంట్లో మెమక్రీ అదే కదా, మొత్తం తెలుగు వాళ్ళ అందరి కుటుంబాల్లో. పోలే ఇంకా మీలో అది ఆ టైమింగ్ ఏంటి అనేది అందరూ అనేస్తే మళ్ళీ నేను అనేది ఏంటి కొత్తగానే. మీరంటే ఎప్పుడు మాకు అలానే ఉంటుంది, కొత్తగా ఏముండదు. సో అట్లా అంటే నేను ముందు నుంచి కూడా నాకు ఇష్టం లేని పని చేయలేను నేను అనేది ఖాయం. నా క్వాలిటీస్ ఏంటి అనుకుంటే, ఇష్టం లేకపోతే నిమిషం అక్కడ ఉండలేను నేను. అది ఎంత కోటి రూపాయలైనా, ఒక పెద్ద కామధేను కల్పవృక్షమైనా అది నాకు అక్కర్లేదు. నాకు ఇష్టం లేదు కాబట్టి. నాకు ఇష్టం లేనిది ఏంటి? ఇదో యాక్సెంట్. ఏదైనా కొంతకాలం బాగుంటుంది, వాడు అదే చేయగలరా అంటే బాగుండదు. అక్కడి నుంచి తప్పుగా బుద్ధేస్తుంది. తప్పుకున్నా ఇంకోటి ఏదో చేసుకోవాలి. ఊరికి ఎక్కడి నుంచి తప్పుకుంటే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇంకోటి వెతుక్కుని వదిలేయాలి తప్ప, ఇది వదిలేస్తే రోడ్డు మీద నిలబడతాం కదా. ఈ యాక్సెంట్ నాకు వద్దు అంటే మనం ఖాళీగా ఇంట్లో కూర్చోవాలి. అందుకని ఇంకో జోనర్ ఏదో పట్టుకుని ప్రూవ్ చేసుకుని షిఫ్ట్ అవ్వాలి. అది మళ్ళీ పెద్ద అయిపోయారు కదా. షిఫ్ట్ అయ్యాను కదా, అది వదిలేసాను కదా. నేను వదిలేసాక కూడా టీవీలోనూ అక్కడ మన కోమలి సిస్టర్స్ వాళ్ళు సండే ప్రోగ్రామ్స్ చేస్తుంటే పిలుస్తుండేవారు కదా, చూస్తూ ఎలా చేస్తున్నారో చూడండి, భలే ఎంజాయ్ చేసేవాడిని నేను కూడా. ఓకే. సో అంటే నేను మానేసిన ఇంకా అది జనంలో ఇంకా ఉంది, అది దాని ఎక్స్పైరీ డేట్ అవ్వలేదు ఆ యాక్సిడెంట్. నాకు అప్పుడే బోర్ కొట్టాక ఇంకా ఉండకూడదు. ఓకే, నేను ఆర్టిస్ట్ని, అన్నీ చేయగలగాలి, ఫిక్స్ అయిపోకూడదు. జనం ఫిక్స్ చేస్తే చేయని, నేను ఫిక్స్ అయిపోకూడదు. నేను బాగుంది, రూపాయలు వస్తున్నాయి కదా, హాయిగా ఉంది అనుకోకూడదు. అప్పుడు నేను డబ్బు మనిషినో ఇంకోటి ఏదో లెక్కల మనిషినో అవుతాను తప్ప కళాకారుని కాదు. ఓకే, అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యాను. ప్రూవ్ చేసుకున్నారు. అంటే ఎల్బి శ్రీరామ్ గారు అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ కమెడియన్ అనేది మా అందరికి మైండ్లో. అలాంటిది కవి సామ్రాట్ తీసి ఇలాంటి కమెడియన్ ఇలాంటి సినిమాలు కూడా చేయగలరు అని ప్రూవ్ చేసేసారు. అంటే అది అలాంటి కమెడియన్, అలాంటి అమ్మ 1వ తారీఖు చేశాడు కదా అప్పుడే స్టార్టింగ్లోనే. అంటే ఇప్పుడున్న యూత్కి అలాంటి కమెడియన్ సొంత ఊరు అని ఒక డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ త్రూ అవుట్ క్యారెక్టర్ చేశాడు కదా. అలాంటి కమెడియన్ ఒక జీఓడి గార్డులో మంచి విలన్గా చేశాడు కదా, అదే ఓటీటీ ప్లాట్ఫామ్లో. అలాంటి కమెడియన్ 24 ఎపిసోడ్లు అమృతంలో లీడ్ రోల్ చేశాడు కదా, కున్నం గంగరాజు గారు దాంట్లో. ఎందుకు మీరు ఏ జోనర్గా దగ్గరగా ఉంటారు అసలుకి? మీకు ఎస్పెషల్లీ మీకు నచ్చే జోనర్? నాకు నచ్చేది కరుడు కట్టిన విలనా కాదు, కొంతకాలం కమెడియనా కాదు. నాకు కొంతకాలం నేను బాగా ఎంజాయ్ చేసే క్యారెక్టర్లు వచ్చేవి. ఎలాంటివంటే త్రూ అవుట్ ఉంటాడు సినిమా, ఉండి ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్ చేస్తాడు, సెకండ్ హాఫ్లో వాడు కథలో కీలక పాత్ర కూర్చుంటాడు. ఒక మంచి విషయం చెప్పడం, కథను మలుపు తిప్పడం,
ఏదో అట్లాంటి నా సెంటిమెంట్ ఎమోషన్కి తగ్గ టర్నింగ్ అనమాట. ఒకే సినిమాలో ఎంటర్టైన్ చేసి చివరికి ఒక పెద్దరికపు ఒక ఉద్వేగ భరితమైందో ఏదో ఒక క్యారెక్టర్గా ఫినిష్ అనమాట అది.